అనగనగా ఒక అందమైన పట్టణం. అక్కడ హర్ష, కళ్యాణ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఏ పని చేసినా కలిసే చేసేవారు. వారి స్నేహం ఎంత గాఢమైనదంటే అది ఎప్పటికీ విడిపోకూడదని వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ స్నేహం బంధుత్వంగా మారాలని హర్ష తన చెల్లెలు సిరిని కళ్యాణ్కు ఇచ్చి వివాహం జరిపించాడు. కళ్యాణ్ తన చెల్లెలు మణిని హర్షకు ఇచ్చి పెళ్లి చేశాడు. అలా ఆ ఇద్దరు స్నేహితులు బావమరుదులుగా మారి ఒకే కుటుంబంగా పక్కపక్కనే నివసించసాగారు. కొన్నాళ్లకు హర్ష మణి దంపతులకు అర్జున్, కళ్యాణ్, సిరి దంపతులకు మీరా జన్మించారు. అర్జున్, మీరా చిన్నప్పటి నుండి వారు కలిసి ఆడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పెరగడం అందరికీ ముచ్చటగా ఉండేది. అర్జున్, మీరా బడికి వెళ్లడం మొదలుపెట్టాక వారికి రవి అనే కొత్త స్నేహితుడు పరిచయమయ్యాడు. రవి చాలా తెలివైనవాడు మరియు సహాయ గుణం కలవాడు. ముగ్గురూ కలిసి బడికి వెళ్తూ ఆటపాటల్లో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. పై తరగతుల్లో చదువు కష్టమైనప్పుడు అర్జున్ మరియు మీరా కొంచెం వెనుకబడ్డారు. అప్పుడు రవి వారికి మార్గదర్శిగా నిలిచాడు. రవి స్వయంగా వారి ఇంటికి వచ్చి మీరాకు కష్టమైన పాఠాలను ఎంతో ఓపికగా వివరించేవాడు. రవి సహాయంతో వారందరూ మంచి మార్కులు సాధించారు. చదువు పూర్తయ్యాక ముగ్గురికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. చిన్నప్పటి నుండి మీరాపై ఉన్న ఇష్టం, గౌరవం అర్జున్ మనసులో ప్రేమగా మారాయి. ఒక ప్రశాంతమైన సాయంత్రం అర్జున్ ధైర్యం చేసి తన మనసులోని మాటను మీరాకు చెప్పాడు. అర్జున్, మనం చిన్నప్పటి నుండి స్నేహితులం. నిన్ను ఆ కోణంలో నేను ఎప్పుడూ చూడలేదు. దీనికి నేను సిద్ధంగా లేను అని మీరా సున్నితంగా తిరస్కరించింది. ఆమె సమాధానంతో అర్జున్ గుండె బరువెక్కింది. తన స్నేహం ఎక్కడ దూరమవుతుందోనని అతను భయపడ్డాడు. అర్జున్ బాధను గమనించిన రవి అతడికి ధైర్యం చెప్పాడు. అర్జున్, ప్రేమలో బలవంతం ఉండకూడదు. ఆమెకు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వు. నీ ప్రేమ నిజమైతే ఆమె తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటుంది. ఓపిక పట్టడం చాలా ముఖ్యం అని రవి సలహా ఇచ్చాడు. అర్జున్ ఈ విషయాన్ని మీరా తండ్రి అయిన కళ్యాణ్కు చెప్పాడు. పెద్దలందరికీ ఈ సంబంధం ఇష్టమే అయినప్పటికీ అర్జున్ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. మామయ్య, మీరాపై ఎవరి ఒత్తిడి ఉండకూడదు. తను ఇష్టపడితేనే ఈ బంధం ముందుకెళ్ళాలి. అప్పటి వరకు నేను వేచి ఉంటాను అని అర్జున్ చెప్పాడు. నెలలు గడిచాయి. అర్జున్ ఎప్పుడూ మీరాను తన ప్రేమ కోసం వేధించలేదు. మునుపటిలాగే ఆమెకు ఒక మంచి స్నేహితుడిగా ఉంటూ ఆమె కష్టసుఖాల్లో తోడుగా నిలిచాడు. ఎవరి మద్దతు లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా అర్జున్ తన కోసం వేచి ఉండటం మీరాను కదిలించింది. అర్జున్ చూపించిన సహనం, నిస్వార్థమైన ప్రేమను చూసి మీరా మనసు మారింది. రవి కూడా మీరాకు అర్జున్ వ్యక్తిత్వం గురించి, అతను ఆమె నిర్ణయాన్ని ఎంతలా గౌరవించాడో వివరించాడు. మీరాకు తన మనసులో అర్జున్ పట్ల ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు, అది గాఢమైన ప్రేమ అని అర్థమైంది. చివరకు మీరా తన ప్రేమను అర్జున్కు వ్యక్తం చేసింది. హర్ష, కళ్యాణ్ల స్నేహం మరో తరానికి అందమైన వైవాహిక బంధంగా మారింది. అర్జున్ సహనం, మీరా స్వతంత్ర నిర్ణయం వారి బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. ఆ కుటుంబం అపురూప స్నేహానికి మరియు నిస్వార్థ ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.